నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై సమాలోచనలు. నాగర్ కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా. అడ్డొస్తే దాడులకు తెగబడుతోన్న మాఫియా. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానానికి ఉగ్ర బెదిరింపులు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తోన్న పోలీసులు. గాజాను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్న ట్రంప్. స్వాధీనం చేసుకుని పునరుద్ధరిస్తామని స్పష్టీకరణ. మాఘ పూర్ణిమ వేళ జనసంద్రమైన ప్రయాగ్రాజ్. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్న లక్షలాది మంది భక్తులు. రాజకీయ పార్టీలతో మరి కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ చర్చించనుంది. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కాసేపట్లో రాజకీయ పార్టీలతో సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. బీఆర్ఎస్, బీజేపీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎంకి సంబంధించిన నాయకులు చేరుకున్నారు. దీనికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈ పంచాయతీ ఎన్నికలు అంటే వార్డు సభ్యులు, అదేవిధంగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో నోటా ఉండాలా వద్దా, ఉంటే ఏంటి లేకుంటే ఏంటి అనే అంశాలపైన ఈరోజు సమావేశం జరగబోతుంది. అయితే ప్రధానంగా చాలా ప్రాంతాలు ఏకగ్రీవాలు జరుగుతుంటాయి కాబట్టి ఏకగ్రీవాలపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒత్తిళ్ల మధ్య లేక ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవాలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ ఏకగ్రీవాలు ఉండడం అనేది ప్రజాస్వామ్యంగా మంచిది కాదని కొంతమంది సామాజికవేత్తలు, రాజకీయ నిపుణులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం నోటా అనేది తప్పనిసరి. ఏకగ్రీవం అంటే ఒకే వ్యక్తి పోటీలో ఉండడానికి నామినేషన్ వేసినప్పటికీ ఆ ఒక్క వ్యక్తితో పాటు నోటా అంటే నాకు ఎవరు ఇష్టం లేదు అని ఓటు చెప్పే స్వేచ్ఛ కూడా ఓటర్లకు ఉండాలనేది ప్రధానంగా సారాంశం. కాబట్టి నోటా ఉండాలా వద్దా, ఉంటే ఇలా ఉండాలి అనే అంశంపైన ఇప్పటికే అభిప్రాయాలు తెలిపాలని నవంబర్ నెలలోనే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల సంఘం వివిధ పార్టీలకు లేఖ రాసింది. అయితే ఏ పార్టీ కూడా స్పందించకపోవడంతో నేరుగా సమావేశం నిర్వహిస్తుంది. ఇప్పటికీ సమావేశానికి అందరూ హాజరయ్యారు. కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. నోటాతో పాటు రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు అత్యంత కీలకమైన సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లోనే దీనికి మరో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికలు, రిజర్వేషన్లు ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. రిజర్వేషన్స్ ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా సుప్రీంకోర్టు సీలింగ్ ప్రకారం 50% మించకూడదు. కాబట్టి ఇప్పటికీ ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన ఆ రిజర్వేషన్లు పోగా మిగతావి అంటే దాదాపుగా 23% బీసీలకు ఉండాలని ఒక సిఫార్సు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాటన్నిటిని ఏ విధంగా ఉండాలి అంటే పంచాయతీ స్థాయిలోనా, వార్డు స్థాయిలో యూనిట్గా పంచాయతీని తీసుకోవాలా, మండలాన్న, జిల్లానా, రాష్ట్రాన్న ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా వీటికి సంబంధించి ఇంకా ఒకవేళ 50%కి ఎక్కువ దాటినట్లయితే వీటికి సంబంధించి ఏ విధంగా కేంద్రానికి పంపాలా, పార్లమెంటు ద్వారా నివేదించాలా, రాజ్యాంగ సవరణలు అవసరమా, హైకోర్టుకు ఏ విషయాలు తెలియాలి, ఇలాంటి కీలకమైన అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటికి తోడు అంటే ముఖ్యమంత్రి సమావేశం తర్వాత రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఒక కీలకమైన ఒక దిశా నిర్దేశం చేసి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు జిల్లా కలెక్టర్లు, యంత్రాంగానికి కూడా ఈరోజు ఒక కీలకమైన శిక్షణ ఇచ్చారు. రిజర్వేషన్స్కి సంబంధించి విధి విధానాలేంటి, రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన ఏ విధంగా ఉంటుంది అనే అంశాలతో పాటు ఆర్డీఓలు, అదేవిధంగా అదనపు కలెక్టర్లకు సంబంధించి కూడా కీలకమైన ఒక శిక్షణ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు నగేష్ చారి. రేషన్ కార్డుల దరఖాస్తు, ఆధార్ అప్డేట్ కోసం హైదరాబాద్లోని పలు మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఇక తాజా వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
రైట్ రాకేష్, మీ సేవా కేంద్రాల వద్ద జనాలంతా బార్లు తీరారు. అన్ని కేంద్రాలు కూడా కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించినటువంటి నేపథ్యంలో చాలా మంది ప్రజలంతా కూడా రేషన్ కార్డు లేని వారంతా కూడా మీ సేవా కేంద్రాలకు వరుస కడుతున్నారు. సో ఇంతకుముందు ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకున్నారా లేదా అనేటువంటి అనుమానంతో కొత్తగా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలకు రావడంతో చాలా చోట్ల అన్ని కేంద్రాల వద్ద రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా బస్తీ వాసులైతే ఉదయం 6 గంటల నుంచే మీ సేవా కేంద్రాల వద్ద బార్లు తీరి వాళ్ళ అప్లికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త రేషన్ కార్డు కావాలంటే అప్లికేషన్తో పాటు కరెంటు బిల్లు అదేవిధంగా గ్యాస్ బిల్లును జత చేస్తూ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. మీ సేవా సిబ్బంది వెంటనే వాటిని ఆన్లైన్లో నమోదు చేసి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్కి సంబంధించి మీ సేవా కేంద్రాల వద్ద ప్రజలైతే ఒక గందరగోళానికి గురవుతున్నారు. అప్లికేషన్ బయట జిరాక్స్ సెంటర్లో 10 రూపాయల అప్లికేషన్ తీసుకొని దాన్ని ఫిలప్ చేసి మీ సేవా కేంద్రాల్లో ఇచ్చి తిరిగి అక్నాలజీ తీసుకోవడానికి దాదాపు 200 నుంచి 300 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మీ సేవా సెంటర్లో సంబంధించి అప్లికేషన్ తీసుకోవడం కూడా 50 రూపాయలు ఉండగా దాన్ని 100 రూపాయలు వసూలు చేస్తున్నట్లుగా స్థానికులు ఇక్కడున్నటువంటి ప్రజలు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పాత బస్తీ ఏరియా లాంటి ప్రాంతాల్లో చాలామంది జనాలు మీ సేవా సెంటర్ల వద్ద మోసపోతున్నారు. దాదాపు ఒక అప్లికేషన్ మీ సేవా సెంటర్లో ఫిల్ చేయడానికి అక్రమంగా దాదాపు 2000 వసూలు చేస్తున్నట్లుగా కూడా మీడియా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా చాలామంది ప్రజాప్రతినిధులను అప్రోచ్ అవుతూ మీ సేవా సెంటర్లో వద్ద జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పేసి కోరుతున్నారు. సో అంతేకాకుండా ఇటు మీ సేవా సెంటర్లో కొత్తగా రేషన్ కార్డులే కాకుండా ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటు ఆధార్ కోసం వచ్చేవాళ్ళు ఇటు కొత్త రేషన్ కార్డులకు వచ్చే వాళ్ళతో మీ సేవా సెంటర్లు అనేది కూడా పూర్తిగా రద్దీగా మారాయి. సో దీంతో కొత్త రేషన్ కార్డులు ప్రస్తుతానికి అప్లికేషన్ ఫిలప్ చేస్తుండగా ఆధార్కి సంబంధించి కొంత అయితే పక్కన పెట్టారు. దీంతో చాలామంది చిన్నపిల్లలకు సంబంధించి అప్లికేషన్ ఆధార్ అప్డేట్ చేసుకోవడం వాళ్ళంతా కూడా నిరీక్షిస్తున్నారు. అయితే చాలామంది హైదరాబాద్ నగరంలో ప్రజాపాలనలో వచ్చినటువంటి రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లను పరిశీలించినటువంటి ప్రభుత్వం దాదాపు అందులో 83,000 మందిని అర్హులుగా గుర్తించింది. మిగతా దరఖాస్తులు అనేది సర్వే కొనసాగుతున్నట్లుగా చెప్పింది. అయితే కొత్తగా ఈ క్రమంలోనే కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు, మీ సేవా సెంటర్కి వెళ్ళి దరఖాస్తు సమర్పించవచ్చు అన్నటువంటి ప్రభుత్వ సూచనలతో నగరవాసులు ఎవరైతే బస్తీవాసులు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు ఉన్నారో ఆధార్ కార్డు అదేవిధంగా పొరుగు జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో వివిధ పనుల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా హైదరాబాద్ నగరంలో కొత్త రేషన్ కార్డు తీసుకునేందుకు అప్లికేషన్ ఇచ్చేందుకు మీ సేవా కేంద్రాల వద్ద బార్లు తీరుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి బంజారాహిల్స్ సంబంధించినటువంటి మీ సేవా సెంటర్ వద్ద చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రద్దీ. నిన్న నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో నిన్న ఒక్కరోజే ఇక్కడ 1000 మందికి పైగా వచ్చారు. ఈరోజు కూడా నిన్న చాలామంది వెనుక తిరిగారు. మరోసారి ఈరోజు కూడా రావడంతో మీ సేవా సిబ్బంది ఒక్కొక్కరుగా దాదాపు రోజుకు 30 నుంచి 40 మంది మాత్రమే ఎన్రోల్ చేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. మిగతా వారంతా నిరాశతో వెనుక తిరుగుతున్నారు. మీ పేరేంటి? రేషన్ కార్డు కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నారు? నా పేరు సయ్యద్ జబ్బార్ అండి. నేను బంజారాహిల్స్లోనే ఉంటాను. ఇక్కడ రోడ్ నెంబర్ 10లో నేను 2 సార్లు అప్లికేషన్ సబ్మిట్ చేశాను. ఫస్ట్ ప్రజాపాలనలో చేసిండే కానీ అది ఏమో సబ్మిట్ కాలేదు. సో అందువల్ల ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయింది కదా అనేసి మీ సేవా సెంటర్కి వచ్చాము. కానీ ఇక్కడ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఏం సరిగా లేవండి. ఇప్పుడు టోలీ చౌకీ ఉంది, అక్కడ మంచిగా టోకన్ సిస్టమ్ పెట్టారు. డైలీ వచ్చేసి 200 మందికి టోకన్ ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు ఈ టైంకి రావాలనేసి. సో సూపర్ రూల్ తయారు చేశారు అక్కడికి మీ సేవా సెంటర్లో. కానీ మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 7 దగ్గర ఏంటంటే ఇక్కడ మీ సేవా స్టాఫ్ అయితే చాలా దారుణము, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, ఏ పని చేయట్లేదండి. ఇప్పుడే జస్ట్ కొద్దిసేపు ముందు నాకు ఆర్గ్యుమెంట్ అయింది. 4 వచ్చేసి నాకు కొట్టడానికి వస్తున్నారు వాళ్ళ లోపల నుంచి. మేము చూడండి చిన్న బాబుని తీసుకొని 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను. సో లేడీస్ ఒక క్యూ లేదు, ఏం లేదు, లేడీస్ జెంట్స్ అందరు కంబైండే కొట్లాడుకొని అందరు ఎవరు ముందు ఫామ్ ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. నిన్న ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు వరకు స్లిప్ ఇలేదు, కానీ జస్ట్ ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళకేమో స్లిప్ వచ్చేస్తుంది. వసూలు చేస్తున్నారండి. వసూలు వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ వసూలు చేస్తున్నారు, కానీ అది దాని ఫీజు వచ్చేసి 45 రూపాయలే, కానీ 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. సో నిన్న ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు వరకు స్లిప్ ఇలేదండి. ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమనంటే రూట్ బిహేవియర్కి వస్తున్నారు వాళ్ళు. అది చాలా దారుణం జరుగుతుంది ఇక్కడ. సో నేను ఏంటంటే మీ న్యూస్ ద్వారా చెప్పబోయేది ఏంటంటే రూల్స్ పెట్టారు, ఏదో టోకన్ సిస్టము
డైలీ 200 అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేసి టోకన్ టైం టేబుల్స్ అట్లా చేస్తే ప్రజలకి కొద్దిగా ఇబ్బంది ఉండదు. చాలా మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూస్తున్నారు ఇక్కడ, మీరు ఆల్రెడీ మీరు వచ్చి సెర్చ్ చేశారు. అదండి. ఇది ఒక దరఖాస్తుదారుడు వాపోతున్నాడు. అంటే ఉదయం దాదాపు 2 గంటల నుంచి నిల్చున్నప్పటికీ తన అప్లికేషన్ ప్రాసెస్ అవ్వట్లేదు, దాదాపుగా ఎక్కువగా వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ఇలా చాలా మంది ప్రజలంతా కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఒక గుబులు పట్టుకుందనే చెప్పొచ్చు. నిన్న నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నటువంటి క్రమంలో మీ సేవా సెంటర్ల వద్ద అయితే ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల నిబంధనల ప్రకారం దరఖాస్తులు స్వీకరించుండగా మరికొన్ని చోట్ల రద్దీ కారణంగా మీ సేవా సిబ్బంది కూడా ఏం చేయలేకపోతున్నారు. కోటి మీ సేవా సెంటర్ సంబంధించి కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉదయం 6 గంటల నుంచి ఈ దరఖాస్తుదారులందరూ బారు తిన్నప్పటికీ సరైన సిబ్బంది లేకపోవడంతో ఆలస్యం జరుగుతుంది. ఆ ప్రాసెస్ అనేది కొంచెం ఆలస్యం అవుతున్న కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి మీ సేవ మేనేజర్ చెప్పడం జరిగింది. అయితే చాలా చోట్ల కూడా హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ప్రస్తుతం బంజారాహిల్స్లో ఉన్నటువంటి మీ సేవా సెంటర్ లాగా మిగతా చాలా చోట్ల కూడా ఈ బంజారాహిల్స్ సంబంధించి దాదాపు 83 మీ సేవా కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కూడా పూర్తి రేషన్ కార్డులు, రేషన్ సెంటర్లు ఉన్నాయి. ఆ రేషన్ సెంటర్లకు సంబంధించి కూడా ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ కాస్త నిరాశనే ఎదురవుతుంది. ఎందుకంటే తొందరగా అప్లికేషన్ ఇచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పనులకు వెళ్లేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి సిబ్బంది, నగర వాసులకు, దరఖాస్తుదారులకు ఇక్కడైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఈ దరఖాస్తు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది చాలా సులభతరంగా ఉండాలి. రోజువారీగా 200 నుంచి 300 దరఖాస్తులు తీసుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో వసూలు చేయడానికి కూడా నియంత్రించాలి. పేద ప్రజల నుంచి దరఖాస్తు రూపంలో ఇప్పటికే అప్లికేషన్ సరైన ప్రొఫార్మా లేదు. బయట జిరాక్స్ సెంటర్లో దొరికేటువంటి అప్లికేషన్ వీళ్ళు ప్రాసెస్ చేస్తారా లేదంటే మళ్ళీ పక్కన పడేస్తారా? ఇప్పటికీ 2-3 సార్లు కూడా దరఖాస్తు చేసుకున్నాం. మరోసారి రావడంతో అది ప్రభుత్వాన్ని వద్దకు వెళ్తుందా, తమ దరఖాస్తు రేషన్ కార్డుగా మారుతుందా లేదనేది కూడా ఒక ఉత్కంఠగా, ఒక గందరగోళ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి విధానంలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి దరఖాస్తుదారులు అభిప్రాయపడుతున్నారు. ఓటు స్టూడియో. హైదరాబాద్ బషీర్బాగ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్ బంక్లోకి వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్న వైద్యుడిని వేగంగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 2 తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనం నుజ్జునుజ్జు కాగా ఆ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. మిర్చి పంట క్వింటాకు 35,000 రూపాయలు మద్దతు ధర కేటాయించి కొనుగోలు చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం మిర్చి మార్కెట్లో పర్యటించిన రైతు సంఘం నేతలు రోజురోజుకు పడిపోతున్న ధరపై ఆరా తీశారు. వ్యాపారులు, అధికారులతో మాట్లాడిన నేతలు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. మిరప పంటను ప్రభుత్వం మార్క్ఫెడ్, నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. రాష్ట్రంలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. చేను నుంచి మార్కెట్ కు వచ్చేసరికి 6,000 రూపాయలు ఇలా ఖర్చు అవుతా ఉంది. 13,000 రూపాయలు ధర వస్తే 6,000 రూపాయలు ఇది పోయింది. అసలు పెట్టుబడి అవుతుందో 1,20,000 రూపాయలు ఎకరానా, ఆ పెట్టుబడి కూడా ఈ రోజు రావట్లేదు. ఎకరానా 40,000 నుంచి 50,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు రైతు. అందుకని మా సంఘం ఏదైతే ఈ రోజు ఈ మిర్చిని 35,000 రూపాయలు ధర నిర్ణయించి మార్కెట్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, అట్లాగే ఈ ఏదైతే మార్కెట్ లో ఉన్న వ్యాపారులు వడ్డీ అధికంగా తీసుకుంటున్నారో ఆ చట్టబద్ధంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న విషయాలన్నింటి కూడా చర్య తీసుకోవాలని, ఈ ధర ఎక్కువ తగ్గుడు ఈ వ్యాపారుల సిండికేట్ అవతారానికి ఆట చెల్లదు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. రైతు దగ్గర మాత్రం మరీ దారుణంగా వాళ్ళు అడిగిన రేటుకి ఇవ్వాల. ఎట్లాగ ఇడికి తీసుకొచ్చారు కదా, ఇంత సరుకు వచ్చింది, ఈ సరుకు అంతా మళ్ళీ తీసుకొని పోయి ఇంటికాడ పెట్టుకోలేడు కదా, అందుకని వాడే ఇచ్చిపోతాడనే పత్తులో మరీ దగా చేస్తున్నటువంటిది, ఆ కష్టాన్ని అంతా దోసుకుంటున్నటువంటిది ఈడున్నటువంటి పాలకవర్గం ఏం చేస్తుంది? మాఘ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారికి సహస్ర కలశాభిషేకం ఘనంగా జరుగుతోంది.
1000 కలశాలలో ఉన్న వివిధ నదీ జలాలు, పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో స్వామివారికి విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ బిందెను తీసుకువచ్చి హోమశాలలో అంకురార్పణ నిర్వహించిన అర్చకులు అనంతరం అగ్ని ప్రతిష్ఠ కలశాల ఆవాహన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి సహస్ర కలశాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ స్వామివారికి విశేష స్నపన తిరుమంజనం జరుగుతోంది. ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారిని నిత్య కళ్యాణ మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సహస్ర కలశాలతో అభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు కలకలం రేపాయి. మోదీ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరగొచ్చని ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్కు ఒకరు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉన్న మోదీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగొచ్చని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పినట్లు వెల్లడించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా తెలుస్తోందని వెల్లడించారు. ఈ అంశంపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఏఐ కార్యాచరణ సదస్సు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో అమెరికా సెకండ్ లేడీ వ్యాన్స్ సతీమణి ఉషా కూడా పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఆయన కుటుంబంతో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అనేక అంశాలపై వ్యాన్స్తో తన అభిప్రాయాలు పంచుకున్నారని తెలిపారు. జేడీ వ్యాన్స్, ఉషా దంపతుల కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా పాల్గొన్నారని మోదీ వెల్లడించారు. జేడీ వ్యాన్స్ కుటుంబంతో దిగిన ఫోటోను కూడా పంచుకున్నారు. తల్లిదండ్రులు గురువులతో మాట్లాడి పరీక్షల ఒత్తిడిని జయించాలని ప్రముఖ నటి దీపికా పదుకొనే విద్యార్థులకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం 2వ విడతలో భాగంగా విద్యార్థులకు ఆమె విలువైన సలహాలు ఇచ్చారు. ఒత్తిడి జీవితంలో భాగమేనన్న దీపిక పరీక్షలు, ఫలితాల విషయంలో సహనం ఉండాలని స్పష్టం చేశారు. బాగా నిద్రపోవాలని, నీళ్లు బాగా తాగాలని, వ్యాయామం, మెడిటేషన్ చేయాలని విద్యార్థులకు సూచించారు. తనను తాను అల్లరి పిల్లగా చెప్పుకున్న దీపిక పదుకొనే పాఠశాల రోజుల్లో చదువు కంటే ఇతర వ్యాపకాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేదని వివరించారు. ఫ్యాషన్, డాన్స్, క్రీడల్లో ఎక్కువగా పాల్గొన్నట్లు ఆమె చెప్పారు. అదృష్టవశాత్తు ఎక్కువ మార్కుల కోసం తన తల్లిదండ్రులు ఒత్తిడి చేయలేదని దీపిక వివరించారు. తల్లిదండ్రులు అందరూ తమ పిల్లల్లోని ప్రతిభను గుర్తించాలని ఆమె సూచించారు. Focus on the things that you can control. जैसे am I prepared or not? वो मेरे कंट्रोल में है. Feeling stressed the night before. Talk to your parents about it. या अपने टीचर से बात करो. Identifying the cause of your stress and expressing it with somebody who you trust. That could be one of the ways of dealing with stress. क्या मैं meditation या थोड़ा सा exercise कर रही हूँ? वो मेरे कंट्रोल में है. అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ అనారోగ్యంతో కన్నుమూశారు. 85 ఏళ్ల దాస్ ఆరోగ్యం క్షీణించడంతో ఫిబ్రవరి 3వ తేదీన లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. ఆయన మధుమేహం, బీపీతో బాధపడుతున్నారని, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారని వైద్యులు తెలిపారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలోనూ సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామ మందిరానికి పూజారిగా ఉన్నారు. 20 ఏళ్ల వయసులో నిర్వాణి అఖాడాలో చేరిన ఆయన ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ప్రస్తుతం రామాలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్న ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగరాజ్ మహాకుంభమేళా భక్తజన సంద్రమైంది. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులతో త్రివేణి సంగమంలో ఘాట్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య 46.25 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది.
మాఘ పూర్ణిమ పర్వదినం సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు లక్షలాదిగా భక్తులు ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు చేరుకుంటున్నారు. నిన్నటి నుంచి కొనసాగుతున్న భక్తుల రద్దీ నేడు మరింత పెరిగిపోయింది. తెల్లవారుజాము నుంచే మాఘ పూర్ణిమ పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 6 గంటల వరకు 73 లక్షలకు పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ సర్కార్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచి ఏర్పాట్లను, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అధీకృత పార్కింగ్ స్థలాలను మాత్రమే ఉపయోగించాలని మహాకుంభమేళా పరిపాలన యంత్రాంగం భక్తులను అభ్యర్థించింది. మాఘ పూర్ణిమ స్నానంతో నెల రోజుల దీక్షకు కల్పవాసులు ముగింపు పలికారు. ఉదయం 6 గంటలకు 10 లక్షల మంది కల్పవాసులు సహా 73.60 లక్షల మందికి పైగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వసంత పంచమి కంటే ఎక్కువగా బలగాలను మోహరించినట్లు కుంభ్ ఎస్ఎస్పీ రాజేష్ ద్వివేది చెప్పారు. రద్దీ నిర్వహణ క్లిష్టంగా ఉన్న ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు ప్రయాగరాజ్ ఏడీజీ భాను భాస్కర్ తెలిపారు. టోల్ ప్లాజాలు, పొరుగు జిల్లాల అధికారుల నుంచి కుంభమేళాకు వచ్చే వాహనాల సంఖ్యను సేకరించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. మాఘ పూర్ణిమ సందర్భంగా భక్తులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మల చిన్న జాతర ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు జాతర ఘనంగా జరగనుంది. మహాజాతర జరిగిన తదుపరి ఏడాది చిన్న జాతర జరుగుతుంది. చిన్న పెద్ద జాతరలిపోదాం అంటూ మేడారం బాటపట్టడం ఈ జాతర ప్రత్యేకత. పెద్ద జాతరకు రాని వాళ్లు తమ మొక్కులు చెల్లించడం కోసం ఈ జాతరకు విచ్చేస్తారు. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. జంపన్నబాగులో స్నానమాచరించి నేరుగా గద్దెల దగ్గరకు వచ్చి భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు.